Hi all, this video is about the seasons in America. ఈ వీడియోలో నేను స్ప్రింగ్ సీజన్, ఫాల్ సీజన్, పీక్ వింటర్ సీజన్ అండ్ స్నోఫాల్ వీడియోస్ కొన్ని క్యాప్చర్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తుంది ఏంటంటే ఫాగీ మార్నింగ్ ఇన్ ద స్ప్రింగ్ సీజన్. పిఏ స్టేట్లో కొండలు, లోయలు ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి వేళల్లో చల్లగాలి లోయల్లోకి చేరుకుంటుంది. దీనివల్ల ఉదయం వేళల్లో లోయ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కనిపిస్తుంది. స్ప్రింగ్ సీజన్లో తరచుగా వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షం తర్వాత గాలిలోన తేమ పెరిగి ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు తెల్లవారుజామున పొగ ఏర్పడుతుంది. అది పొగమంచులా కనిపిస్తుంది. ఇది సాధారణంగా సన్ రైజ్ తర్వాత కొన్ని గంటల్లో వ్యానిష్ అయిపోతుంది. ఈ సీజన్లో టెంపరేచరు 0 degrees నుంచి 10 degrees మధ్యలో ఉంటూ ఉంటుంది. స్ప్రింగ్ అనేది మార్చి నుంచి మే వరకు ఉంటుంది. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. మార్చి నెలలో అప్రాక్సిమేట్లీ 9 degrees to -1. ఏప్రిల్కి వచ్చేసరికి 16 degrees Celsius to 4 degreesకి చేరుకుంటుంది. మే నెలలో కొంచెం వెదర్ వామ్గా మారుతుంది. 22 నుంచి నైట్కి వచ్చేసరికి 10 degreesకి పడుతుంది. మాకు ఇక్కడ దగ్గరలో సస్కహానా రివర్ అనే ఒక ఓల్డెస్ట్ రివర్ ఉన్నది. అది మాకు చాలా దగ్గరలో ఉండడం వలన దాని నుండి వచ్చే తేమ మరియు లోయల్లోని చల్లని గాలి కలగడం వల్ల ఇలాగా పొగమంచు ఏర్పడుతుంది. ఈ మంచు కరుగుతున్న సమయంలో డాఫోడిల్స్ అనే ఫ్లవర్స్ మొదటగా వికసిస్తాయి. ఈ సీజన్లోనే అన్ని రకాల ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. టులిప్స్ కూడా ఈ సీజన్లోనే పూస్తాయి. అలాగే చెట్లకు కొత్త చిగుర్లు వచ్చి తెల్లని పూలు పూసే ఫ్లోరింగ్ పియర్ రోడ్ల పక్కలో ఇవి కనిపిస్తాయి. ఈ వీడియో ఫాల్ సీజన్లో విండ్ ఎక్కువగా వచ్చిన రోజు నేను క్యాప్చర్ చేసిన క్లిప్పింగ్ ఇది. ఈ సీజన్లో మనకి ఎండ కనబడినా సరే ఈ గాలుల వల్ల వాతావరణం మనకి మరింత చల్లగా అనిపిస్తుంది. ఫాల్ సీజన్లో చెట్ల యొక్క ఆకులు ఎరుపు, పసుపు మరియు ఆరెంజ్ కలర్లోకి మారిపోతాయి. బలమైన గాలులు వీచినప్పుడు రంగు మారిన ఆకులన్నీ రాలి రోడ్లన్నీ రంగురంగులుగా కార్పెట్లాగా కనిపిస్తాయి. గాలికి ఆకులు గిరగిర తిరుగుతూ కింద పడడం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ఫాల్ సీజన్లో ఫాల్ కలర్స్ చూడడానికి జనరల్గా ఇక్కడ నివసించే వాళ్ళంతా పొకోనోస్ అని ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ అన్ని వెళ్ళి అక్కడ చూసి ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. ఫాల్ సీజన్లో పంప్కిన్ ఈవెంట్ అని, యాపిల్ సైడర్ ఈవెంట్ అని రకరకాల ఈవెంట్స్ దగ్గరలో ఉన్న స్టేట్ పార్క్స్లో అవుతూ ఉంటాయి. ఇక్కడ వీడియో స్నోఫాల్ వీడియో. సాధారణంగా పెన్సిల్వేనియాలో మంచు కాలం నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. పీక్ స్నో సీజన్స్ ఏంటంటే జనవరి టు ఫిబ్రవరి. జనవరి 2026 దిస్ ఇయర్ స్నో స్టామ్ వచ్చింది. కానీ ఇక్కడ మాకైతే ఎలక్ట్రిసిటీ కట్ అవ్వడం, గ్యాస్ కట్ అవ్వడం, వాటర్ సప్లై కట్ అవ్వడం ఇలాంటివి ఏమీ అవ్వలేదు. మేమైతే సేఫ్గానే ఉన్నాం. కానీ టెంపరేచర్స్ అయితే మాత్రం బాగా డౌన్ అయ్యాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపరేచర్. -13 ఒక రోజు, -14 ఒక రోజు, -15 ఒక రోజు, -9 ఒక రోజు, అలా టెంపరేచర్స్ మెయింటైన్ అవుతూ రూమ్స్లో అయితే హీటర్స్ ఉంటాయి. బట్ స్టిల్ వీఆర్ ఫీలింగ్ వెరీ కోల్డ్. బట్ వీఆర్ సేఫ్. ఈ స్నో టైంలోన పెర్ అవర్ 10 to 13 miles వేగంతో పశ్చిమ దిశ నుంచి చల్లని గాలులు వీస్తూ ఉంటాయి. 2025లో పిట్స్బర్గ్లోనే 10వ అత్యంత మంచు కురిసిన డిసెంబర్ నెలగా నమోదైంది. బట్ దిస్ ఇయర్ ఎవ్రీవేర్ స్నోఫాల్, స్నో స్టామ్, వింటర్ స్టామ్. స్నోఫాల్ సీజన్లో ఇలా పడిన స్నో డిపాజిట్ అవుతుంది మొక్కల మీద, రోడ్ల మీద. ఎప్పటికప్పుడు కౌంటీ వర్కర్స్ వచ్చి దాన్ని డిగ్ చేసి క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ వీడియోలో ఉన్న స్నో రేంజ్ ఏంటంటే 2.08 centimeters. ఒక్కొక్క కౌంటీలో ఒక్కొక్క రేంజ్లో స్నో పడిందని రికార్డ్స్ చెప్తున్నాయి. లేక్స్, రివర్స్, తీర ప్రాంతాల్లో మరియు మౌంటైన్ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లోన మిగిలిన ప్రాంతాల కంటే కొంచెం ఎక్కువ మంచు కురిసింది. చాలామంది ఏమనుకుంటారంటే స్నోఫాల్ అంటే వర్షము పడుతున్నప్పుడు అది గడ్డ కట్టి అలా ఫామ్ అయిపోతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. జనరల్గా ఏమవుతుందంటే ఆకాశంలో మేఘాల్లో ఉష్ణోగ్రత 0 degrees Celsius కంటే తక్కువగా ఉన్నప్పుడు గాలిలో నీటి ఆవిరి నేరుగా ఐస్ క్రిస్టల్గా మారిపోతుంది. ఈ ప్రక్రియనే డిపోజిషన్ అంటారు. మంచు కురిసేటప్పుడు గాలిలో ఉండే తేమ మరియు ఉష్ణోగ్రతను బట్టి స్నోఫ్లేక్ యొక్క షేప్ మారుతుంది. ప్రపంచంలో ఎప్పుడు కూడా అన్ని రకాల స్నోఫ్లేక్స్ ఒకటే షేప్లో ఉండవు. స్నోఫాల్ అనేది చూడటానికి వైట్ కలర్లో కనిపిస్తుంది. కానీ నిజానికి అది కలర్లెస్. ఐస్ క్రిస్టల్స్ మీద కాంతి పడినప్పుడు అది అన్ని దిశల్లోకి రిఫ్లెక్షన్ చెందుతూ ఉండడం వల్ల ఇది మన కళ్ళకి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. స్నో పడేటప్పుడు
వాతావరణం చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఐస్ క్రిస్టల్స్ మధ్య ఉండే గ్యాప్స్. ఇవి శబ్దాన్ని అబ్సార్బ్ చేసుకుంటాయి. అందుకే స్నోఫాల్ పడేటప్పుడు బయట శబ్దాలు మనకి చాలా తక్కువగా వినబడతాయి. దాదాపు ఈ మంచు అనేది మెత్తగా ఉంటుంది, కానీ వడగళ్ళు పడినప్పుడు మాత్రం అవి గట్టిగా ఉంటాయి. వడగళ్ళు సమ్మర్లో కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మంచు కేవలం అత్యంత చలిగా ఉన్నప్పుడు మాత్రమే పడుతుంది. జనరల్గా స్నోఫాల్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే మేఘాలలో మరియు భూమికి దగ్గరగా ఉన్న వాతావరణంలో ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉండడం వల్ల ఇక్కడ స్నో పడుతుంది. ఒకవేళ భూమి దగ్గర వాతావరణంలో కొంచెం వేడిగా ఉండే ఉష్ణోగ్రతలు ఉంటే కనుక మంచు నేలను తాకగానే కరిగిపోతుంది. స్నోఫాల్ ప్రిడిక్ట్ చేసిన బిఫోర్ డే ఆర్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ బిఫోర్ రోడ్స్ మీద ఒక సాల్ట్ స్పిల్ చేస్తారు. అదేంటంటే నేల మీద పడగానే స్నో మెల్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించినప్పుడు పడిన స్నోఫాల్కి అయితే వాళ్ళు స్పిల్ చేసిన స్నో అయితే ఏమీ హెల్ప్ చేయలేదు. ఇది ఇంకా ఇవాల్టికి కూడా రోడ్ల మీద అలాగే డిపాజిట్ అయి ఉన్న స్నో. ఇక్కడ ఉన్న రివర్స్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. రివర్ ఫ్రీజ్ అయినప్పుడు ఎక్వాటిక్స్ ఎలా సర్వైవ్ అవుతాయని నేను అనుకుంటూ ఉండేదాన్ని, కానీ రివర్ ఫ్రీజింగ్ అనేది ఆ రివర్ మీద ఒక లేయర్ స్లీట్ అవుతుంది, లోపల మాత్రం ఎక్వాటిక్ సర్వైవల్ టెంపరేచర్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఈ మ్యాసివ్ వింటర్ స్టామ్లోన ఒక్కొక్క కౌంటీలో ఒక్కొక్క రేంజ్లో స్నోఫాల్ యొక్క రేంజ్ అనేది డిసైడ్ చేసి రికార్డ్ చేశారు. మేము ఉన్న కౌంటీలో 7 ఇంచెస్, ఫిలడెల్ఫియాలో 7.4 to 9.3 ఇంచెస్, ల్యాంకాస్టర్లో 10 to 13, ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా నమోదయ్యాయి. కంబర్లాండ్లో 8.1 to 9.8, బక్స్ కౌంటీలో 7.1 to 10.2, యార్క్ కౌంటీలో 12 to 12.5 ఇంచెస్ వరకు స్నోఫాల్ పడింది. హై రేంజ్లో బీవర్ కౌంటీలో 20 ఇంచెస్ వరకు పడింది. పిట్స్బర్గ్లో 15 to 20 అంగుళాల వరకు మంచు నమోదైంది. హ్యారిస్బర్గ్, యార్క్ అండ్ ల్యాంకాస్టర్ ప్లేస్లో సగటుగా ఈక్వల్ రేంజ్లో 8 to 12 ఇంచెస్ వరకు మంచు కురిసింది. ఫిలడెల్ఫియా అండ్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 10 years తర్వాత ఒకటే రోజున 9 ఇంచెస్కి పైగా మంచు కురవడం ఇదే ఫస్ట్ టైం. మంచు కురవడం వలన రోడ్లంతా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. స్నోఫాల్ పడిన తర్వాత ఈ రోడ్ క్లియరింగ్ ప్రాసెస్ అనేది కూడా చాలా క్విక్గానే తీసుకుంటారు. ప్రయారిటీ రోడ్స్ ఏంటంటే ఫస్ట్ హైవేస్, ఎమర్జెన్సీ రూట్స్, హాస్పిటల్స్కి వెళ్ళే దారులు, వీటిని ఫస్ట్ క్లియర్ చేస్తారు. స్నో పోల్స్ అనే మషిన్స్తో మంచును రోడ్డు పక్కకు నెట్టివేస్తారు. స్నో ఎప్పుడైతే ప్రిడిక్ట్ చేస్తారో ఆ స్నో కురవడానికి ముందే రోడ్ల పైన బ్రైన్ అంటే ఒక కైండ్ ఆఫ్ సాల్ట్ వాటర్, దీనిని రోడ్ల పైన చల్లుతారు. ఇది మంచు రోడ్డుకు అంటుకోకుండా చేస్తుంది. ఐస్ ఫార్మేషన్ అవ్వకుండా ఉండడానికి రోడ్ల పైన స్పిల్ చేసిన హెల్ప్ చేస్తుంది, కానీ దిస్ టైం అయితే మాత్రం ఇది వర్క్ అవ్వలేదు. మంచు కురవడం ఆగిపోయిన తర్వాత 24 hours లోపలే ఎవరి ఇంటి ముందు ఉన్న ఫుట్పాత్ని వాళ్ళే శుభ్రం చేసుకోవాలి. రిమైనింగ్ సైడ్ వాక్స్ అవంతా కౌంటీ వర్కర్స్ వచ్చి క్లీన్ చేస్తారు. గడ్డ కట్టిన స్నోని మెల్ట్ చేయడానికి ఐస్ మెల్ట్ పౌడర్ని చల్లుతారు. ఇంటి ముందు ఫైర్ హైడ్రెంట్ ఉంటే కనుక మాత్రం దాని చుట్టూ ఉన్న మంచుని వెంటనే క్లియర్ చేసుకోవాలి. అక్కడేమో డిపాజిట్ అవ్వకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. రోడ్ క్లియరింగ్ ప్రాసెస్కి పెండాట్ అండ్ స్థానిక మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు శుభ్రం చేయడానికి ఇంపార్టెంట్ రోల్ని పాటిస్తారు. స్నో క్లియర్ చేయడానికి వాడే ఎక్విప్మెంట్స్ ఏంటంటే స్నో ప్లో ట్రక్స్, వింగ్ ప్లోస్, టో ప్లోస్, సాల్ట్ స్ప్రెడర్స్, లోడర్స్ అండ్ గ్రేడర్స్. స్నో ప్లో ట్రక్స్ ఇవి ముందు భాగంలో పెద్ద బ్లేడ్ని కలిగి ఉండి రోడ్డుపై ఉన్న మంచుని పక్కకు నెట్టివేయడానికి ఉపయోగపడతాయి. వింగ్ బ్లాబ్స్ అనేవి ట్రక్కి పక్క భాగంలో అమర్చబడి ఉంటాయి. దీనివలన ఒకటేసారి ఎక్కువ వెడల్పులో దాదాపు 16 to 18 అడుగుల వరకు ఉన్న మంచుని క్లియర్ చేసేసుకోవచ్చు. బ్లో ప్లోస్ అంటే ఇవి ట్రక్ వెనక్కి ట్రైలర్లో అమర్చబడి ఉంటాయి. ఇవి పక్కకు విస్తరించి ఒకసారి 2 లేన్ల మంచును శుభ్రం చేయగలుస్తాయి. సాల్ట్ స్ప్రెడర్స్ అనేవి ట్రక్ వెనక భాగంలో ఉండి ఇవి రోడ్డుపైన ఉప్పు లేదా యాంటీ స్కిడ్ కెమికల్స్ సమానంగా చల్లుతాయి. ఇలా క్లియర్ చేసిన మంచు అంతా కూడా వాళ్ళు రోడ్డు పక్కన డిపాజిట్ చేసి అలాగే ఉంచేస్తారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల గ్రాడ్యువల్గా అది మెల్ట్ అవ్వాలి తప్ప దాన్ని ఇంకా వేరే దగ్గర తీసుకువెళ్ళి పాడేయడానికి ఇక్కడ పాసిబిలిటీస్ లేవు. స్నోఫాల్ అనేది సినిమాల్లో చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రం కొంచెం సర్వైవింగ్ అనేది కష్టమైన పని.
ఇక్కడ మాకు అక్టోబర్ నెల నుంచి మే 3వ వారం వరకు చాలా చల్లగానే ఉంటుంది వాతావరణం. జూన్ 2వ వారం నుంచి పర్ఫెక్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. పైనుంచి స్నో పడుతున్నా కూడా అక్కడ చూడండి ఇద్దరు మనుషులు క్లీన్ చేస్తున్నారు కదా స్నో. అలాగే కౌంటీ వర్కర్స్ వాళ్ళు ఎంత స్నో పడుతున్నప్పుడు అంతా అది ఇంకా ఎక్కువ డిపాజిట్ అయిపోకుండా ఇమీడియట్గా స్నో అంతా ఎత్తి ఒక పక్కన పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎంత క్లీన్ చేస్తున్నా కూడా స్నో మాత్రం అలా పడుతూనే ఉన్నది. ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న స్నో రేంజ్ 7 ఇంచెస్. ఇది నేను మా ఇంటి దగ్గర కిటికీలో నుంచి అక్కడ నిలబడి తీసిన వీడియో. బయటికి వెళ్ళి తీయడానికి ఛాన్స్ లేదు. 7 ఇంచెస్ స్నో పడినప్పుడు మాకు టెంపరేచర్ -15కి డౌన్ అయ్యింది. కానీ ఇంట్లో మాత్రం సెంట్రలైజ్డ్ హీటర్స్, మినీ హీటర్స్ ఉండడం వల్ల మేమైతే మాత్రం బాగానే ఉన్నాం. స్కూల్స్లో ఫస్ట్ 3 ట్రెడిషనల్ స్నో డేస్ అని హాలిడే ఇచ్చేస్తారు. ఆ తర్వాత పడిన స్నో ఎంత ఎక్కువ పడినా కూడా మరీ ఎక్కువైతే రిమోట్ సెషన్స్ ఇస్తారు. లేని పక్షంలోనూ కిడ్స్ స్కూల్కి వెళ్ళవలసిందే. ఈ సీజన్లో పడిన స్నోకి అయితే మాకు ముందుగానే అలర్ట్స్ వచ్చాయి. అందరూ ఇంట్లోని ఫుడ్ స్టోర్ చేసుకోండి, బ్రెడ్, వాటర్ అన్నీ తెచ్చిపెట్టుకోండి, గ్రోసరీ అంతా ఫిల్ చేసుకోండి. ఇదంతా ఈ వీక్ అంతా కంటిన్యూ అవుతుంది. మధ్యలో గ్యాప్ ఇచ్చినా మళ్ళీ వీకెండ్ నుంచి మళ్ళీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఇంటికి 5 వాటర్ కేసెస్ మాత్రమే అలాట్ చేశారు. కొనుక్కునేదానికి 5 కేసెస్ ఓన్లీ అలౌడ్. వాటర్ షార్టేజ్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి ప్రికాషనరీ యాక్షన్స్ ఇవన్నీను. ఇంట్లో కూర్చొని చూడటానికైతే మాత్రం అమేజింగ్ వ్యూ. ఆ చెట్ల కొమ్మల మీద డిపాజిట్ అయిన ఒక్కొక్క స్నో ఒక ఫ్లేక్ చూస్తే మాత్రం మూవీస్లో చూసిందంతా గుర్తుకొస్తుంది. చూడడానికైతే మాత్రం బ్యూటిఫుల్గానే ఉన్నది. తలుపు తీసామంటే మాత్రం ఆ డోర్ అంతే ఫోర్స్ మీద మన మొహం మీదకి వచ్చి కొట్టినంత గాలి ఉంది. ఈ స్నోఫాల్లో ఇక్కడ చిన్నపిల్లలు దానిలోకి వెళ్ళి ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. స్నోబాల్ అని, స్నోమ్యాన్ అని ఏదో ఒకటల్లా ఫామ్ చేసి ఒకరి మీద ఒకరు ఇసురుకొని ఆడుకుంటూ ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కోల్డ్, కఫ్, సీజనల్ ఫీవర్స్ రాకుండా ప్రికాషనరీగా డిసెంబర్ స్టార్టింగ్లోనే చాలామంది ఫ్లూ షాట్స్ వేసుకుంటారు. ఈ వీడియో క్యాప్చర్ చేయడానికి నేను ఒక్కొక్క రూమ్లో ఉన్న విండో దగ్గర నిలబడి క్యాప్చర్ చేశాను. డోర్ ఓపెన్ చేసి క్యాప్చర్ చేసినంత సీన్ లేదు. వాళ్ళు డోర్ ఓపెన్ చేసి బయట నిలబడినా ఇమీడియట్గా హ్యాండ్స్ అవి ఫ్రీజ్ అయిపోయి మొత్తం మంటలు వచ్చేస్తాయి. ఈ స్నోఫాల్ రేంజ్కి మా బాల్కనీ ఓపెన్ చేసి కాలు పెట్టడానికి కూడా లేనంత మంచు పడిపోయి ఉన్నది. ఇక్కడ ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ కూడా మునిగిపోయాయి. అక్కడ కనిపిస్తున్న వ్యక్తులు వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. మంచుని చేతితో ఎత్తి పక్కన పడేయడానికి అతను పట్టుకున్న గడ్డపారనే స్నో షవల్ అని అంటారు. స్నో మాన్యువల్గా క్లీన్ చేయడానికి ఇంకో ఎక్విప్మెంట్ కూడా ఉన్నది. అది స్నో బ్లోయర్. ఇది మంచుని రోడ్డు లేదా ఫుట్పాత్ మీద నుండి పీల్చుకొని గాలిలోకి చిమ్మి వేరే చోట పడేలాగా చేస్తుంది. ఇవి సింగిల్ స్టేజ్ స్నో బ్లోయర్, 2 స్టేజ్ స్నో బ్లోయర్ అని డిఫరెంట్ వెరైటీస్లో దొరుకుతాయి. 3 స్టేజ్ స్నో బ్లోయర్ అనేది కూడా ఉంటుంది. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న యాగర్లు మంచును లోపలికి నెట్టి మధ్యలో ఉండే 3వ భాగం మంచును గడ్డల్లాగా చాలా వేగంగా పొడి చేసి ఇంపెల్లర్లకు పంపిస్తుంది. ఇది చాలా బరువైన గడ్డకట్టిన మంచును కూడా చాలా తేలికగా క్లియర్ చేసేస్తుంది. కమింగ్ ఫ్రైడే ఈవినింగ్ ఆన్వర్డ్స్ మళ్ళీ స్నో ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఎంత రేంజ్లో పడుతుంది ఏంటి అనేది చూడాలి. ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలో, స్కూల్కి పిల్లలకి రిమోట్ సెషన్ ఇస్తారో, హాలిడే ఇస్తారో, లేదంటే స్కూల్కి పంపించాలో ఏంటి అనేది ఫ్రైడే నైటే తెలుస్తుంది. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. మళ్ళీ స్నోఫాల్ పడితే మళ్ళీ ఐ విల్ ట్రై టు క్యాప్చర్ ఇట్ అగైన్ అండ్ ఐ విల్ ట్రై టు గివ్ వాయిస్ ఓవర్ అండ్ ఎంత రేంజ్లో పడింది అనేది, ఎన్ని రోజులు పడింది అనేది, ఆ డ్యూరేషన్లో మేము ఎలా సర్వైవ్ అయ్యాము, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నామని చెప్పి ఆ వీడియోలో నేను తెలియజేస్తాను. జనరల్గా స్నోఫాల్ టైంలో ఏవి అవైలబుల్ ఉన్నా లేకపోయినా ఎమర్జెన్సీ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. లైక్ అంబులెన్స్, ఫైర్ స్టేషన్ ఇవన్నీ. వేటికి కావాలన్నా ఒకటే నెంబర్ 911. ఆ నెంబర్కి డయల్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి మనకు కావాల్సిన హెల్ప్ ఖచ్చితంగా అందిస్తారు. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.